సుస్వాగతం. నేను మిస్ సాయికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి నుంచి నేను జ్ఞానం ఇవ్వదలుచుకోలేదు. జ్ఞానం ఇస్తే ఎవ్వడు వినడం నాకు అర్థమైంది. వీడియో మధ్యలో ఎండింగ్ లో చిన్న జ్ఞానం ఇస్తాను తప్పించి వీడియో మొత్తం మింగుదామని డిసైడ్ అయ్యాను. నేను కావాలని ఫ్లాష్ మ్యాన్ అవ్వలేదు, ఎంతమంది అభిమానిస్తున్నారు కాబట్టి ఫ్లాష్ మ్యాన్ అయినా. యాక్చువల్ గా అభిమానిస్తుంది నిన్ను కాదు, ఫ్లాష్ మెన్ ని కాదు, ఫ్లాష్ ఉమెన్ ని కాదు, దీన్ని. అది నువ్వే కాదు, ఏ పిచ్చి పువ్వు వచ్చి నేను ఫ్లాష్ మ్యాన్ అన్నా గానీ అంతే లైక్లు కొడతారు, అంతే ఫాలోయింగ్ ఇస్తారు. దాని అర్థం నువ్వు ఫేమస్ అని కాదు, నీకుంది ఫేమస్ అని. ఏం చెప్పావురా? నువ్వు చేసే కంటెంట్ కి చిల్లరగాళ్ళు తప్ప, చింపునా కొడుకులు తప్ప ఇంకెవ్వడు ఇన్స్పైర్ కాడు. చూడాడు చెత్త మనుషులు, చెత్త బతుకులు. అరే ఒకప్పుడు అమ్మాయిలు ఇంజనీర్ అవ్వడానికి, డాక్టర్ అవ్వడానికి, చదువుకోవడానికి, కనీసం డిగ్రీ పూర్తి చేయడానికి ఇంట్లో వాళ్ళని అడుక్కునేటోళ్ళు, పెళ్లిళ్ళు చేసి పంపించకండి అని. ఇప్పుడు ఇట్లా బరితెగించారు. ఈవెన్ ఫ్లాష్ ఉమెన్ కూడా అయ్యానని చెప్పుకుంటున్నారు. బాపూజీ బతుకుంటే ఒక మాట అనేవాడు, దేశమైతే మనది గాని మనుషులే ఎర్రిపోలు అయిపోయారు అని. తట్టించుకుంటా అని చెప్పి ఒకడు కమెంట్ పెట్టాడు. ఎందుకు? అదే ఇప్పుడు ఒక అబ్బాయి అనుకో, తట్టేస్తా అంటే తట్టించుకుంటా అని ఒక అమ్మాయి కమెంట్ పెడతాదా? పెట్టదు. వాడు అల్లు అర్జున్ అయ్యి ఉండాలి, లేదా విజయ్ దేవరకొండ అయ్యి ఉండాలి, కనీసం సంపూర్ణేష్ బాబు అయ్యి ఉండాలి, వాడి దగ్గర డబ్బులు ఉండాలి. అప్పుడు గానీ తట్టించుకుంటా అని కమెంట్ పెట్టదు. బట్ ఒక యావరేజ్ అమ్మాయి రోడ్డున పోయి ఒక పాన్ పరాకు తినే ఎందుకు పనికిరాని కూడా వచ్చి నేను ఫ్లాష్ ఉమెన్ తట్టేస్తా అని అంటే ఇట్లా తట్టించుకుంటా అని ఒక నార్మల్ అబ్బాయిలు కూడా కమెంట్లు పెడతారు. ఎందుకంటే వాల్యూ ఉంది. మేము నిన్ను తట్టాలి, నువ్వు కాదు తట్టాల్సింది అని ఒకడు కమెంట్ పెట్టిండు. ఏ ప్లీజ్ తట్టవా తట్టు వెళ్ళు. వీడియోలో మాట్లాడినంత ఈజీ కాదు. రీచ్ కోసం, ఫాలోయింగ్ కోసం, లైక్ల కోసం బరితెగించి బిహేవ్ చేస్తున్నా. ఇక బూతులు నేను మాట్లాడను, మీరు కమెంట్ లో మాట్లాడండి. నేను కావాలని ఫ్లాష్ మ్యాన్ అవ్వలేదు. నువ్వు ఫ్లాష్ మెనో దవడవమెనో తర్వాత ఫస్ట్ నిన్ను తట్టకుండా చూసుకో. నువ్వు నిన్ను చిల్లర వీడియోస్ చేయమంటే కూడా చిల్లర కంటే దారుణంగా చేస్తున్నావు. Why only flash man? Why not flash man? Why only flash man? Why not flash man? Okay. ఐస్ క్రీమ్ తెచ్చాను చింటూ. ఐస్ క్రీమ్ తెచ్చానంటే క్లాప్స్ ఎందుకు? నవ్వుతున్నావా? ఐస్ క్రీమ్ తెచ్చాను చింటూ. ఐస్ క్రీమ్ కాదే, వెళ్ళి ఈడొక ఐస్ క్రీమ్ కొనిస్తాడు, వెళ్ళి ఆ ఐస్ క్రీమ్ తినిపో. ఐస్ క్రీమ్ తెచ్చానంటే క్లాప్స్ ఎందుకు? క్లాప్స్ ఎందుకు? లోపల వేస్తున్నాడు బజ్జీలు, నువ్వు కూడా పో, నీకు కూడా ఇస్తాడు. అరే ఒకప్పుడు టార్చ్ లైట్లు పట్టుకొని రోడ్డు మీద సైడ్ కి నిలబడేటోళ్ళు రా. వాళ్ళని కొంతమంది కించపరుస్తాడు, తిడతారు. బట్ వాళ్ళు చిల్లర బిహేవియర్ చేయరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లలో. బట్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది వచ్చి చాలా చిల్లర వీడియోలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు. వై నాట్ ఫ్లాష్ ఉమెన్ అంట. అంటే చదువు జాబు చేసే ఉద్దేశం లేకపోతే, దేశాన్ని గుడిపే ఉద్దేశం ఉంటే ఇట్లాంటి వీడియోలో చేస్తారు. ఆ ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి ఆడికి సిగ్గు లేదు. ఈవెన్ ఫ్లాష్ ఉమెన్లు కూడా తయారయ్యారు. ఏమన్నా అంటే దీంట్లో కూడా ఈక్వాలిటీ అంటారు, దీన్ని కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వర్షంలో కప్ప వర్షం పడితే సర్వైవ్ అవుతుంది వానలో, ఆ నీళ్ళల్లో. కానీ బావిలో కప్ప పడిపోయింది అనుకో, అది బయటికి రాలేదు, దాంట్లో సర్వైవ్ కాలేదు. ఇది అంతే, ఇది వానలో ఎగురుతున్న కప్ప. అరే ఈ మధ్య ఆంటీలో ఉండే ఫిగర్ కూడా ఫేమస్ అయిపోతుంది. మీ కరువు కాకూడదు. దీని అమ్మ ఫిల్టర్ వేస్తే ఆంటీ కూడా అమ్మాయి అయిపోతారా? ఐస్ క్రీమ్ తెచ్చాను చింటూ. ఐస్ క్రీమ్ తీసుకొని నీ నోట్లో పెట్టుకో. అచ్చా నువ్వు ఫ్లాష్ ఉమెన్, నీకు అలవాటేనా? అమ్మాయి అంటే అమ్మాయిలా ఉండాలంటారు. అమ్మాయిలా ఉంటే అది అమ్మాయి, బట్ అబ్బాయిలా ఉండాలనుకుంటే అది అమ్మాయి ఎలా అవుతుందిరా? అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. వై నాట్ ఫ్లాష్ ఉమెన్ అనేది కూడా అట్లనే ఉంది. మరి ఇప్పుడు ఫ్లాష్ మెన్ ఉన్నాడు, చిల్లర పువ్వుగాడు. వై నాట్ ఫ్లాష్ ఉమెన్ అంటే అది చిల్లర కంటే దారుణమే కదా. సరే నువ్వు తట్టేస్తా అంటున్నావు కదా, దమ్ముంటే నన్ను తట్టు దా. నువ్వు నాకు ఆఫర్ ఇవ్వడం కాదు, నేనే నీకు ఆఫర్ ఇస్తున్నా. ఛాలెంజ్. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. నేను ఫ్లాష్ మ్యాన్ అనే విషయం నీకు నాకు తెలిస్తే సరిపోదు. ఇన్స్టాగ్రామ్ మొత్తం తెలియాలంటే ఏం చేయాలి? ఇన్స్టాగ్రామ్ తట్టేయాలి. నేను ఎంతమందిని తట్టిందో తెలియదు కానీ దీన్ని చేసుకున్న మొగడెవడైతే ఉండో వాడు దీన్ని తట్టడం చూసి ఎంతమందిని తట్టిందో అని డిప్రెషన్ తో చావాలేమో వాడు. అదే పని తట్టడము, నూకడము, ఎయ్యడము, పండు, పువ్వు, కాయ, ఆకు, వేసాడు, మొత్తం చిల్లర్ని ఒక నార్మల్ భాషని. అంతెందుకు రా, ఫ్లాష్ ఉమెన్ అంటే ఎవరు రా, స్పీడ్ గా పరిగెడతాడు. బట్ వాడిని ఏం చేసి మింగారా? వాడిని ఒక పోన్ స్టార్ చేసి మింగారు. జానీ సిన్స్ కూడా ఈ ఐడియాలజీ, అంటే ఇలా బ్రెయిన్స్, ఈ బిహేవియర్ చూస్తే వాడే చిల్లర అంటారా? నీ అమ్మ నేనే ఇంత మందితో సెక్స్ లో పాల్గొన్నా, ఇన్ని పోన్ వీడియో తీసినా గానీ చిల్లర బిహేవియర్ అంటాడు మిమ్మల్ని. ఇదని చెప్తున్నా. జానీ సిన్స్ కూడా మిమ్మల్ని ఎర్రిపు అంటాడు. అట్లుంది మీ బిహేవియర్. ఇట్లా కొట్టారా 1,00,000 ఫాలోయింగ్ ఏవిడకి. ఆయన నేను వీడియో చేయడానికి గల మెయిన్ కారణం ఏంది అంటే ఇదే. ఆ కారణం ఏంది అనేది ఇప్పుడు నేను నీకు ప్లే చేస్తా. ఇక్కడ ప్లే చేసే ముందు నువ్వు వీడియోకి లైక్ కొట్టి హైప్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకో. చూడు, నేను ఫ్లాష్ మ్యాన్ అనే విషయం నీకు నాకు తెలిస్తే సరిపోదు. ఇన్స్టాగ్రామ్ మొత్తం తెలియాలంటే ఏం చేయాలి? ఇన్స్టాగ్రామ్ తట్టేయాలి. ఇది కాదు సారీ. జాగ్రత్త ఎలాంటోడు
నా ఫ్రెండ్ గాడు అలాంటోడు. అమ్మాయి అయితే చాలు ఆ చిన్నపిల్ల పెద్ద పిల్ల ఆంటీ అమ్మమ్మ ఏం సంబంధం ఉండదు, దున్నుకుని వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ విను. జాలరెడ్డి ఎలాంటోడు, నా ఫ్రెండ్ గాడు అలాంటోడు. అమ్మాయి అయితే చాలు ఆ చిన్నపిల్ల పెద్ద పిల్ల ఆంటీ అమ్మమ్మ ఏం సంబంధం ఉండదు. ఈ వీడియో చేయడానికి నీకు సిగ్గుండాలి. నేను యాక్చువల్ గా నీ మీద వీడియోస్ చేయొద్దని అనుకున్నా. ఇగో ఈ వీడియో చూసి నీ మీద వీడియో చేయాల్సి వస్తుంది. యాక్చువల్ గా ఈ చిన్నపిల్ల బుర్రుందా నీకు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ఫాలోవర్స్ కి? చిన్నపిల్ల ఏంది? చిన్నపిల్ల దున్నుకుని వెళ్ళిపోతాడు అంతే. దున్నుకుని వెళ్ళిపోతాడు అంతే. చిన్నపిల్ల అయినా కూడా దున్నుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్ల ఉంటది, దున్నుకుని వెళ్ళిపోతాడా? చెప్పు నాకు. మాట్లాడడానికి సిగ్గుండాలి. 1,00,000 మంది ఫాలోవర్స్ కొట్టేశారు కదా చిల్లర వీడియోలు చేసినా కూడా. పిచ్చినా కొడుకులు, సింపునా కొడుకులు, రేబిష్నా కొడుకులు, ఇంకా ఏది పడితే అది మాట్లాడేద్దామే. సిగ్గు లేదు, శరం లేదు, ఏమీ లేదు. చిన్నపిల్ల అంట, ముసలంట, ముతకంట దున్నుకొని వెళ్ళిపోతాడంట. మళ్ళీ ఈవిడ కమెంట్లు, నిన్ను ఎన్నిసార్లు చేశాడు, మరి నీ ఫ్రెండ్ నిన్ను ఎన్నిసార్లు దున్నాడు. మళ్ళీ ఆ కమెంట్లకు లైక్లు, నిన్ను ఎన్నిసార్లు దున్నాడు ఏంటి చిలక ఆట. ఆ కమెంట్ సెక్షన్ లో ఒక్కడైనా సెన్సిబుల్ గా ఆలోచిస్తాడేమో అని ఎదురు చూసిన. ఆ 100 కమెంట్లలో ఒక్కడు కూడా సెన్సిబుల్ గా ఆలోచించలా. 1500 షేర్లు పడ్డాయి, 5,000 మంది లైక్లు కొట్టినరు. అండ్ దీనికి రీచ్ కూడా 100K పైన పోయి ఉంటది. ఇప్పుడు ఇంకెక్కువ అయి ఉంటది. పాయింట్ ఇస్ టు సింపుల్. చిన్న పిల్ల, ముసలి, ముతక ని ఒకడు దున్నేస్తున్నాడు అంటే ఒక చిన్న పిల్లని కూడా దున్నేస్తున్నాడు అన్న మాటకి ఆ మాటను కూడా క్యాచ్ చేయలేవాడు. అండ్ క్యాచ్ చేసినా కూడా ఎవడు కమెంట్ చేయలేదు. రివర్స్ వాడేదో గొప్ప పని చేసిండు అన్నట్టు కమెంట్లు, లైక్లు, షేర్లు, ఫాలోవర్స్. ఎందుకు జరిగారా రేబుల్ ఇండియాలో? ఇప్పుడు ఫెమినిస్ట్లు వచ్చి మాట్లాడతారు, నన్ను అంటారు మిసోజిని అంటారు, ఇది ఇటువంటి వీడియోలు చేస్తే ఇడు చెడ్డోడు అంటారు. అరే భయ్ చూడు, నేను ఎటువంటి వీడియోలు చేస్తున్నా చూడు. నువ్వు క్వశ్చన్ చేయలేంది నేను చేస్తున్నా. ఐఎమ్ ఇన్ ది రైట్ ట్రాక్. ఈక్వాలిటీ పేరుతో నా కళ్ళు మూసుకొని లేవు, కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. నా తల్లి, చెల్లి, చిన్న, ముసలి, ముతక అనే తేడా లేకుండా ఆలోచించే ఐడియాలజీని రోస్ట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఇది అదే ఐడియాలజీ. ఏం లేదు అక్కడ, కంటెంట్ లేదు. ఆ ఫ్లాష్ మ్యాన్ ఎవడైతే ఉండో ఆయన దగ్గర కూడా కంటెంట్ లేదు. నేను వాని వీడియోలు స్కిప్ చేస్తాను. 100లో 99 అన్లైకే ఉంటాయి. అరే ఎంటర్టైన్మెంట్ పేరుతో క్రింజ్ చేస్తున్నారు వీళ్ళు. ఎంటర్టైన్మెంట్ పేరుతో బ్రెయిన్స్ ని పొల్యూట్ చేస్తున్నారు వీళ్ళు. అడిక్షన్ లోకి తీసుకెళ్లి ఖరాబ్ చేసేస్తున్నారు వీళ్ళు. చిల్లర చేస్తున్నారు వీళ్ళు. సోషల్ మీడియా లేకముందు గల్లీలలో బయట మనం గోళీలు తొక్కుడు బిచ్చి ఆడినప్పుడు చిల్లర చేసేటోళ్ళు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తయారైనరు. ముందు బయట బట్టలు ఇప్పేటోళ్ళు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుతున్నారు. కస్టమర్లు ఆన్లైన్ లో దొరుకుతున్నారు. ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోయింది. చిల్లర బతుకు కూడా ఆన్లైన్ అయిపోయింది. మనుషులు చెత్త బతుకులు. సోషల్ మీడియా రీచ్ కోసం సెన్స్, రెస్పాన్సిబిలిటీ, సిగ్గు, మానం వదిలేసిన మైండ్ సెట్ ఇది. ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు ఆఫ్లైన్ లో చిల్లర చూడనే జరిగేది. అది డీసెంట్ ప్లేస్ లోకి చొరబడేది కాదు వైరస్ లాగా. ఆ వైరస్ అక్కడనే ఉండేది. ఈ సోషల్ మీడియా వల్ల ఆ వైరస్ అనేది చొచ్చుబడిపోతుంది. చిన్న పిల్లలు ఈ వీడియోలు చూస్తే ఫ్లాష్ మ్యాన్ అని వాడికి ఎలాంటి ఐడియాలో చూస్తుంది. మీరు చూసిండ్రు మొన్న 9th క్లాస్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిండు ఒకడు, వాళ్ళ సొంత బ్రదరే. అండ్ ఆ స్కూల్ పోరులు ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారు అది కూడా నేను రెడీ చేస్తున్నా వీడియో. అది నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. అరే చిల్లర వీడియోస్ చేసే వాళ్ళకి అంతమంది సబ్స్క్రైబర్స్, లైక్లు, ఫాలోవర్స్ ఏంట్రా నా దేశంలో? నేను నిజం చెప్తున్నా, ఇది ఇట్లనే కంటిన్యూ అయిందనుకో నేను జపాన్ అన్న రష్యా కన్నా వెళ్ళిపోతా. నేను రష్యా వీసా కూడా అప్లై చేస్తున్నా. ఇప్పుడు నాకు తిక్క మింగితే నేను వెళ్ళిపోతా. అక్కడ నుంచే వీడియోలు చేసుకుంటాను నేను ఇండియాలో ఉండను. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. హస్బెండ్ హ్యాండ్సమ్ గా ఉండాలి, కోట్ల ఆస్తి ఉండాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అని కోరుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్, నువ్వు అమ్మాయిలాగా ఉండాలి, ఆంటీలా కాదు. కొంచెం కేరింగ్ చూపించాలి, కామెడీ సెన్స్ ఉండాలి. ముఖ్యం ఎవ్రీ సాటర్డే నాతో పాటు గోవిందా టెంపుల్ రావాలి, అంతే. ఇవి ఉంటే చాలు. గోవిందా టెంపుల్ అన్నావు, బాగుంది, సూపర్, ఐ అప్రిషియేట్. ఇట్లాంటి వీడియో తీసుకుంటే కూడా రీచ్ వస్తుంది కదా నీకు. ఎందుకు తీసుకుంటారు? ఎందుకు ఫ్లాష్ మ్యాన్ అని చెప్పి రీచ్ వస్తుందనా? ఇప్పుడు మనుషులు, ఒక అమ్మాయి చిల్లరగా బట్టలు ఎగిరింది అనుకో ఎంజాయ్ చేస్తారు. పిచ్చోడు పిచ్చిగా బిహేవ్ చేస్తే, ఇద్దరు మనుషులు కొట్టుకుంటే మనుషులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు స్వార్థపరులు, చిల్లరగాళ్ళు, చిచ్చోరగాళ్ళు. ఇప్పుడు ఒకడు పడిపోతుంది అనుకో, ఒకడు ఎదుగుతుంది అనుకో, కుళ్ళుకుంటారు, పడిపోతే నవ్వుతారు. సో అట్లాంటి బూతుల్ని ఎంజాయ్ చేస్తారు. సో మనుషులు అంతా డేంజర్, అంత చిచ్చోరగాళ్ళు. సగం మంది పీపుల్ అట్టనే ఉంటారు, గలీజుగాళ్ళు, బయటపడరు. వాళ్ళంతా ఇగో ఇట్లా ఒక అమ్మాయి బూతులు మాట్లాడాలి, ఫ్లాష్ మ్యాన్ అనాలి, ఇట్లా చిల్లర్ బిహేవియర్ చూపించాలని కోరుకుంటారు. వాళ్ళ కోసం నువ్వు కంటెంట్ చేయొద్దు. వాళ్ళని మింగు, గుడుపాలని. ఇప్పుడు వాళ్ళకి నువ్వు బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసి గుడుపాలని. ఫ్లాష్ మ్యాన్ అనేది అదొక చిన్న ఓడోనేమో కాదు. ఫ్లాష్ మ్యాన్ అంటే అదొక ఎమోషన్. ఐ థింక్ నేను ఒక కారణ జన్మురాలని. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉండగా నేనే ఎందుకు ఫ్లాష్ మ్యాన్ అయినా చెప్పండి. వై? బికాస్ నేను ఫ్లాష్ మ్యాన్ కాబట్టి. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళకి తీటు ఉంటుంది, వాళ్ళ డబ్బుల కోసం దట్టించుకుంటారు. తట్టేస్తా
నువ్వేంటి నీ వీడియోస్ లో తట్టేస్తా అంటున్నావు, నాకు అర్థమైతే లేదు. చంపేదరా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోని ఇన్హ్యూమన్ థాట్స్ ని నార్మలైజ్ చేసే చీప్ బిహేవియర్. నీ వల్ల నేను అక్క అని పిలిచేటోడు కూడా ఖరాబ్ అయిపోతాడు. అమ్మకి అక్కకి ఫ్యామిలీస్ కి వాల్యూస్ ఇవ్వనోడే ఇగో ఇట్లాంటి ఫ్యామిలీ లెస్ ఫాదర్లెస్ బిహేవియర్ ని ఎంకరేజ్ చేస్తాడు. సో నువ్వు మళ్ళీ ఫాదర్లెస్ బిహేవియర్ చూపించినావు అనుకో, వాడు ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే అది వాడి స్వార్థం. నువ్వు వాడి స్వార్థం కోసం పనిచేయకు. ఇప్పుడు ఈవిడ స్కూల్ మింగింది అని మీకు ప్రూవ్ చేస్తా, చేయాలా? రీసెంట్లీగా అది రీసెంట్లీ కాదు, రీసెంట్ గా. మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. సో ఇప్పుడు ఒక నార్మల్, అంటే నాకు కూడా ఇంగ్లీష్ రాదు, బట్ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తే చదువు రానోడని అంటారు. చదువు రానోడి బిహేవియర్ కూడా ఇట్లుండదు, ఇంత చిల్లరగా ఉండదు. అందుకే చిన్నప్పుడు చదువుకోమని చెప్తే అందరూ చదివేగా మింగుతారు. ఆ చదివేగా మింగిన మెజారిటీనే ఇట్లాంటి చదివేగా మింగిన వాళ్ళని లేపుతారు, దద్దమ్మలు అవుతారు. సింపుల్ గా చెప్పాలంటే మన దేశంలో చిల్లర చిచ్చోరగాళ్ళు ఎక్కువ. ప్రపంచంలో ఉన్న ప్రతి యాప్, పనికిరాని యాప్, స్పెండ్ చేసే యాప్, ఎంటర్టైన్మెంట్ తీసుకునే యాప్ ఇండియాలో ఫేమ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ మీకు చాలా చూపిస్తా అండ్ ఆ ప్రతి ఎగ్జాంపుల్ ని రోస్ట్ చేస్తా. నేను చేయాలంటే మీరు సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసుకో, ఫాలో కొట్టు, మరిన్ని వస్తూనే ఉంటాయి. మంచి కంటెంట్ కి సపోర్ట్ చేయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్, వ్యూస్ కోసం వాల్యూస్ ని, క్యారెక్టర్ ని అమ్ముకుంటే అది కామెడీ కాదు, క్యారెక్టర్ ఎక్స్పోజర్ అవుతుంది. అంటే చిల్లర్ చిచ్చోరా. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయి, కమెంట్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి కాసేపు ఎంటర్టైన్ చేయి, ఎడ్యుకేట్ చేయి, ఎక్కించు రోస్టింగ్ ఎక్కించి ఆడికి సొసైటీలో చాలా స్ట్రాంగ్ గా బతుకుతావు, హ్యాపీగా ఉంటావు. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉంటావు. అండ్ ఇక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళు. మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సబ్స్క్రైబ్. ఓకే బాయ్.